హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఐ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. చాలామంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో సార్ టెట్ నోటిఫికేషన్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్ మీడియాలో వచ్చే న్యూస్కి చాలామంది విద్యార్థులు కూడా ప్రిపరేషన్ని ఆపడం, లేదా ఎవరైనా ప్రైవేట్ జాబ్ చేస్తున్న వారు ఈ ఒక 1 month ఉంది కదా, జాబు రీజైన్ చేసి మొన్ననే రీజైన్ చేశాను సార్, 1st తారీఖు నుంచి ప్రారంభించాను అనే వాళ్ళు కావచ్చు, లేదా రకరకాల సమస్యలతో ఉండి టెట్కి మరియు ప్రిపేర్ అవుతూ రాబోయే డిఎస్సి ఎగ్జామ్కి యుద్ధానికి సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ ఒక చిన్న వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో వాస్తవం ఎంతుందనేది ఒక క్లారిటీగా మీకు ఇవ్వబోతున్నాను. మిత్రమా, చాలా జాగ్రత్తగా వినడానికి ట్రై చేయి. నేను చెప్పిన మాటల్లో నిజం ఎంత ఉంది అనేది విన్న తర్వాత నువ్వు ఒక కామెంట్ రూపం రాసి లైక్ చేసి నువ్వు ఒక 10 మందికి షేర్ చేస్తావని కూడా నేను ఆశిస్తున్నా, నేను భావిస్తున్నా. గుర్తుంచుకోండి, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంతకంటే ఎక్కువ పోస్ట్ పోన్ అవుతుంది అని రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు కూడా ఫైటింగ్ చేశారు. సీఎం కలెక్టరేట్ ముట్టడి చేశారు, అసెంబ్లీని ముట్టడి చేశారు, విద్యాశాఖను ముట్టడి చేశారు. రకరకాలుగా రోడ్ల మీదకి వచ్చి భారీగా స్ట్రైక్ చేశారు. సార్ మాకు టెట్ ఇంకా సమయం కావాలి, సార్ ఇంకా డిఎస్సికి సమయం కావాలి అని పెట్టారు. ఏది ఆపలేదండి. తలరాతను అడ్డంకి పెట్టినా కూడా ఆపకుండా ఎట్టి పరిస్థితిలో కూడా నేను ఆపను డిఎస్సిని అని ఒకటే మాటతోని అనేసి డిఎస్సి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ ఫైనల్ కి కూడా విడుదల చేసి ఇయాలనో రేపో ఆ డిఎస్సిలో సెలెక్ట్ అయిన వారిని 1 month లోనే స్కూళ్ళకి జాయిన్ అవ్వబోతున్నారు. మరి అలాంటిది సేమ్ ఇక్కడ కూడా అదే జరగబోతుందండి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అనుకున్నాడో నేను విద్యార్థుల వల్లనే, అంటే ఒక నిరుద్యోగుల వల్ల, కేవలం ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఆస్పరెంట్స్ వల్ల కూడా నేను గెలవడానికి ఒక 30 to 40% ఎఫర్ట్స్ ఉన్నాయని ఆయనకు అర్థమైంది. ఈ విషయం కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. ఎట్టి పరిస్థితిలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ లో వాళ్ళు ఇచ్చిన డేట్స్ ప్రకారంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా. ఇది నువ్వు రాసి పెట్టుకో. నేను మొదటిసారిగా చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ కి ఈ వీడియోని. నేను ఒక క్లారిటీగా కావాలంటే తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ల గురించి కూడా మొదటిసారిగా చేశాను. టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పిన ఏకైక ఇన్స్టిట్యూట్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ అండి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను లైవ్ లోకి వచ్చి. అదే విధంగా డిఎస్సి పోస్ట్ పోన్ కాదని కూడా మొదటిసారిగా గవర్నమెంట్ అనౌన్స్ చేయముందు కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా నేను తెలుసుకొని మరి అనౌన్స్ చేశాను కూడా, డిఎస్సి పోస్ట్ పోన్ కాదు, చదువుకోండి అని. దయచేసి చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఆస్పరెంట్స్ కి, ఎవరైతే డిఎస్సికి మరియు టెట్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థి కూడా మీరు 100% మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి. ఏమైనా ప్రైవేట్ జాబ్స్ కానీ బంద్ చేసి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ ని ఇంకా బలోపేతంగా చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ ఆగదు, ఆగదు. అది గుర్తుంచుకో మిత్రమా. ఖచ్చితంగా ఈ వర్గీకరణలు, ఆ వర్గీకరణలు, ఏ వర్గీకరణలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇలాంటివి 100 వస్తాయి. ఏ వర్గీకరణలు వచ్చినా కూడా టెట్ నోటిఫికేషన్ ఆగదు. టెట్ పరీక్ష పెడతారు, డిఎస్సి పరీక్ష పెడతారు, రిజల్ట్ వస్తుంది. జాబ్ మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళు పోయి గవర్నమెంట్ స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు లాగా ఉంటారు. నీకు కావలసింది ఒక ఉపాధ్యాయ పోస్టు, నీకు కావలసింది ఉద్యోగం. కానీ ఈ పోస్ట్ పోన్ అవుతుందా, మళ్ళీ ఎప్పుడు చదవాలి, మళ్ళీ ఇంకా కావాలనా, ఇంకెన్ని రోజులు అని ఆలోచన చెయ్యకు మిత్రమా. ఇక చాలు. తెలంగాణలో కూడా చాలా మంది లైవ్ లో కూడా ఫోన్ చేసి అంటారు, ఏమంటారంటే సార్ మాకు ఇంకా 10 రోజులు ఇస్తే టైం బాగుండు సార్, ఇంకా నెల ఇస్తే బాగుండు సార్,
ఇచ్చిన సమయం అంతా సరిపోలేదా? అప్పటి నుంచి తెలవదా? ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుందని నీకు తెలుసు. మరి ఆ నోటిఫికేషన్ వచ్చిన రోజు నువ్వు పరీక్ష రాసి ఒక విజయం సాధించాలనే విషయము నువ్వు మర్చిపోకు మిత్రమా. సో 100% సక్సెస్ అవుతావు. కావాలంటే నువ్వు ఈ రోజు నుంచి అయినా ఇక ప్రిపరేషన్ ని కొనసాగించు. పోస్ట్ పోన్లు కావు అని నీ మనసులో నుంచి ఫస్ట్ తీసేయి. నీ మనసులో నుంచి తీసేయి. 100% సక్సెస్ అవుతావు మిత్రమా. ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.